హీ హ్యాడ్ అ స్లింగ్ ఇన్ హిస్ హ్యాండ్, దట్స్ ఇట్. కానీ దావీదు మాటలలో తెలుసా, ఇదిగో నువ్వు జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించావు కాబట్టి నీ తల తీస్తా అన్నాడు. స్లింగ్తో తల ఎలా తీస్తావా నువ్వు? నీ దగ్గర ఉన్న ఒడిసెలతో ఒక వ్యక్తి తల ఎలా నరగలవు? దావీదు, ఆర్ యు టాకింగ్ సెన్సిబుల్లీ? నువ్వు నిజంగా జరిగేదే మాట్లాడుతున్నావా లేదా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావా? నో, నేను చేస్తానా పని అన్నాడు. ఎలా అంటే ఆ తర్వాత చేశాడా లేదా అంటే, ఆ గొల్యాతు కత్తినే తీసుకుని గొల్యాతుని ఏం చేశాడు చెప్పండి? హతమార్చాడు. హీ స్పోక్ విత్ ఫెయిత్, విశ్వాసంతో మాట్లాడాడు. బహుమానం ఏంటి? ఇలా ఉన్న బహుమానాలే మీరు కబురు పెట్టండి రాజుగారికి బహుమానం రెడీ చేసుకోమని. వాట్ ఏ ఫెయిత్. సమ్టైమ్స్ ఎనిమీ స్టాండ్స్ బిఫోర్ యూ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నీ ఊహకు మించి శత్రువు నీ ముందు నిలబడొచ్చు. నన్ను జయించలేవు, నన్ను పడగొట్టలేవు, నీ జీవితాన్ని అంతం చేసేవాడిని నేనని బహుశా ఎవరైనా నీ ముందు నిలబడి సవాలు చేయొచ్చేమో. ఆ టైంలో నువ్వు చూడాల్సింది నీ బలాన్ని కాదు, లేదా నీ శక్తిని కాదు, కానీ ఎవరి బలాన్ని? దేవుని బలాన్ని. ఆయన కదా కార్యం చేసేది, ఆయన కదా నీ పక్షాన్ని నిలబడ్డాడు.